విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో విధ్వంసం పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లుగా అరాచక పాలన చేశారంటూ ఆయన పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ ఈ పుస్తకం రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో అందరూ బాధితులేనని, తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఈ పుస్తకం రాసిన సురేష్ కూడా రేపో మాపు బాధితుడవుతాడని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పై వేసిన కౌంటర్ అదిరిపోయింది. వాలంటీర్ల సభలో జగన్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టి పోరాడాలని జగన్ అన్నారని చంద్రబాబు గుర్తు చేస్తూ, నీవలా చేసినప్పుడు జనసేన, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కుర్చీలు మడత పెడతారు. అప్పుడు నీ కుర్చుండదు జగన్ రెడ్డి, పిచ్చి పిచ్చి మాటలాపు అని వ్యాఖ్యలు చేశారు. కుర్చీని మడత పెడితే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే చంద్రబాబు ఈ డైలాగ్ వాడి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చారంటే ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ వ్యవహార తీరుపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేశారు.